श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. జై గురుదేవ్. 14వ శ్లోకం చదువుతున్నాము. చదువుదాం ఒకసారి శ్లోకము. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయాం మేతాం తరంతి తే. అయితే ఈ గుణమయి మాయా, దైవీ ఏషా దైవీ గుణమయి మాయా మమ మాయ అంటే నా యొక్క మాయ. అంటే ఈ మాయ ఎవరికి చెందినది అంటే భగవంతుని యొక్క శక్తి. భగవంతుని యొక్క శక్తియే మాయాశక్తి. అయితే ఈ మాయాశక్తి త్రిగుణాత్మకము అని ముందు కూడా చెప్పారు. అయితే ఈ త్రిగుణాత్మకమైన మాయను ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు త్రాడును చూసి పాము అనుకోవడం అనే దృష్టాంతం ఇదివరకు కూడా చూసాం. అంటే అందులో ఇప్పుడు పూర్తిగా వెలుగు ఉందనుకోండి, అప్పుడు తాడు పాము కింద కనిపించదు. తాడు తాడుగానే కనిపిస్తుంది పూర్తి వెలుగు ఉన్నప్పుడు. అస్సలు వెలుగే లేదనుకోండి, పూర్తి చీకటి ఉందనుకోండి, అసలు కనిపించదు. పూర్తిగా వెలుగు ఉన్నప్పుడు లేదా పూర్తి చీకటి ఉన్నప్పుడు ఈ తప్పుగా అర్థం చేసుకోవడం అనేది ఉండదు. లేనిది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి అంటే మందాంధకారము అంటాం. అంటే కొంచెము అంధకారం ఉండాలి. అంటే కొంచెము అంటే అంధకారములో కొంచెమే కనిపిస్తూ ఉండాలి. అంటే కొద్దిగా కనిపించినట్టు ఉంటే అప్పుడు అదేమిటో తెలియకుండా ఒక ఉన్నది లేనిది ఉన్నట్టు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దానికే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఏదో ఉన్నది అని తెలుస్తూ ఉండాలి ఫస్ట్. ఇప్పుడే కదా లేనిది ఉన్నట్టు తెలుసుకుంటాం. ఏదో ఉంది అక్కడ అని తెలియజేసేది సత్వగుణం. అది జ్ఞానం. అది సత్వగుణమునే ఉంటే, కొంచెము సత్వగుణము ఉంటేనే తెలుస్తుంది. సత్వగుణం ఉంటేనే తెలుస్తుందిగా. అసలు తెలియడం అంటేనే సత్వము. సో అక్కడ ఏదో ఉంది అని తెలియాలి అంటే సత్వగుణం ఉండాలి. అది సత్వగుణము అక్కడ. కానీ ఉన్నది ఏమిటో తెలియట్లేదు. ఏమిటది అన్నది తెలియట్లేదు. అది తాడు అన్న సంగతి తెలియట్లేదు. తాడు అన్న జ్ఞానము ఆవరించబడి ఉన్నది, కప్పివేయబడి ఉన్నది. అది తమస్సు. అయితే అక్కడ లేని పాముని ఆ త్రాడు మీద ఆరోపించుట, అది రజోగుణం. సో ఈ విధంగా లేనిది ఉన్నట్టుగా కనిపించడము అనే మాయాశక్తి అంటే లేనిది ఉన్నట్టుగా అనిపించేది అని, అది మాయ. సో ఆ మాయ శక్తికి 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అసలు ఏదో ఉందని తెలుస్తోంది, ఏదో ఉంది అని తెలుస్తోంది, ఉన్నది అని తెలుస్తోంది అంటే సత్వగుణం ఉన్నది. కానీ ఏముందో పూర్తిగా తెలియట్లేదు, అది తమస్సు. ఏమిటి ఉన్నదో అది కప్పివేయబడి ఉన్నది, తెలియట్లేదు. కాబట్టి మన సంస్కారమును బట్టి దాని మీద ఏదో ఆరోపించు కూర్చు, అది రజస్సు. ఈ విధంగా సత్వము, తమస్సు, రజస్సు 3 కలిసినటువంటి మాయాశక్తి యొక్క ప్రభావము చేత అక్కడ ఉన్న తాడుని చూసి దాన్ని పాము అని అనుకుంటున్నాం. అయితే అది పోవాలంటే ఏం చేయాలి? అది పాము కాదని తెలుసుకోవాలి, అంతే. అంతకన్నా వేరే ఏం చేయక్కర్లేదు. లైట్ వేసి జాగ్రత్తగా పరిశీలిస్తే ఓకే, ఇది పాము కాదు, తాడే అని తేలుదు, అంతే. అంతకు మించి వేరే ఏం చేయక్కర్లేదు. అది తెలిసిన రోజుని అన్ని విధములైనటువంటి అధ్యారోపణలు పోతాయి. అంటే లేనిది ఉన్నట్టుగా అనుకోవడం అనేది
పోతుంది. ఆ విధంగా మాత్రమే ఈ మాయని అతిక్రమించగలము అని అక్కడ చెప్పుటలో మామేవ ఏ ప్రపద్యంతే. మామేవ ఏ ప్రపద్యంతే అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం అని అర్థం. దానికి ఈక్వలెంట్ స్టేట్మెంట్ మాం ఏవ ఏ ప్రపద్యంతే అంటే అక్కడ ఉన్నది పరమాత్మయే. ఇప్పుడు పరమాత్మ విషయంలో ఈ మాయ ఏ విధంగా పనిచేస్తుంది, అక్కడ ఉన్నది పరమాత్మయే. కానీ అక్కడ నేను ఉన్నాను. అప్పుడు ఇప్పుడు జీవునికి పరమాత్మకి అభేదం అని కదా శాస్త్రం. అయితే దాని యొక్క లాజికల్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే, ఉన్నాను అని తెలుస్తోంది కదా, నేనున్నాను అని తెలుస్తోంది. నేనున్నాను అని తెలియడానికి మనకి వేరే ప్రూఫ్ ఏం అక్కర్లేదు. పొద్దున లేచి ఈ జగత్తుని తెలుసుకోగలుగుతున్నాము అంటే నేనున్నాననే కదా అర్థము. నేను ఉంటేనే జగత్తు మన అనుభవంలోకి వస్తుంది. సో నేను ఉన్నాను, అది సత్వగుణం. కానీ నా స్వరూపము నేను పూర్ణుడను, నాలో ఎటువంటి వెలతి లేదు అని తెలియట్లేదు. నేను పూర్ణుడను అన్న ఆస్పెక్ట్ కప్పివేయబడి ఉన్నది. అంటే నా స్వరూపము యొక్క ఆస్పెక్ట్ పూర్ణత్వము, నా స్వరూపము పూర్ణత్వము, ఆ పూర్ణమైనటువంటి నా స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ పూర్ణత్వము కప్పివేయబడి ఉన్నది. అది తమో గుణము. కప్పివేయబడి ఉందిగా, మరి ఏదో విధంగా ఏముందో తెలుసుకోవాలి, ఏదో ఉందన్న జ్ఞానం కలగాలి. సో నా స్వరూపం ఏమిటి అన్నది ఏదో ఒక ఐడియా కలగాలి. నేను పూర్ణుడను అన్న ఐడియా అయితే కప్పివేయబడి ఉన్నది. అందుకని ఒక లేని ఐడియాని తీసుకొచ్చి అన్ని పెట్టుకున్నాను. నేను అల్పుడను, నేను ఫలానా అనేటటువంటి నేను పరిచ్ఛిన్నమైనటువంటి ఒక సెపరేట్ ఇండివిజువల్ని, నేను ఆ పరమాత్మ కంటే వేరు, నేను అల్పుడను, నేను ఫలానా, నేను ఇది, నేను అది అనేటటువంటి ఒక సెట్ ఆఫ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఐడియాస్ని నా స్వరూపం పూర్ణుడు అని తెలియట్లేదుగా, అది కప్పివేయబడి ఉంది. దాని మీద ఆరోపణ చేసుకుని కూర్చున్నాం. అది ఆ ఆరోపణ ఏదైతే ఉందో, లేని విషయాన్ని స్వరూపము యొక్క కాన్సెప్ట్ కింద చేసుకోవడం అన్నది ఏదైతే ఉన్నదో అది రజోగుణ సంభవం. సో సత్వము ఉన్నాను అని తెలుస్తాం. తమస్సు నేను పూర్ణుడను అన్న ఆస్పెక్ట్ని కప్పివేస్తాం. నేను అల్పుడను, నేను ఫలానా అనేటటువంటి సూపర్ ఇంపోజిషన్ రజస్సు. ఆ విధంగా త్రిగుణాత్మకమైనటువంటి ఈ మాయ నా స్వరూపం ఏమిటో తెలియకుండా చేసి నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి ఒక అహంకారం మమకారములతో కూడుకున్నటువంటి ఐడియాని సూపర్ ఇంపోజ్ చేసి పెడుతోంది. అది ఆ సూపర్ ఇంపోజిషన్ ని తొలగించడము మమ మాయ దురత్యయ. తొలగించుట చాలా కష్టం. అయితే ఎలా ఉంటుందంటే దీనికి ఒక చాలా చక్కని దృష్టాంతం చెప్తారు వేదాంతంలో. ఘనచ్చన్న దృష్టి ఘనచ్చన్న మర్కహ అని ఉంటుంది. ఘనచ్చన్నార్క అని ఉంటుంది. అంటే మేఘములు దృష్టిని, మన చూపును కప్పుతాయా, మేఘములు సూర్యుడిని కప్పివేస్తాయా చెప్పండి? మేఘములు సూర్యుడిని కప్పివేయలేవు కదా, సూర్యుడిని ఏ శక్తి కప్పవేయలేదు ఈ సృష్టిలో. సో మేఘాలు సూర్యుడిని కప్పివేయట్లేదు, కానీ మన చూపుని కప్పివేస్తున్నాయి. మన చూపుకి అడ్డొస్తున్నాయి. సూర్యుడికి అడ్డు రావట్లేదు అవి, సూర్యుడికి ఎవరు అడ్డు రాలేరు. కానీ ఏమనుకుంటాము, మేఘాలు సూర్యుడిని కప్పేసాయి అనుకో. మేఘాలు ఎలా కప్పుతాయి సూర్యుడిని? మేఘాలు కప్పలేవు. సూర్యుడి సైజ్ ఎంత, మేఘాల యొక్క సైజ్ ఎంత. మేఘాలు సూర్యుడిని కప్పలేవు, కానీ మన చూపుకి అడ్డుపడగలవు. కానీ మనం ఏమనుకుంటాము, సూర్యుడిని కప్పివేసాయి అనుకుంటాం. ఇది సూర్యుడిని కప్పివేసాయి అన్న మాట, అది అజ్ఞానంతో కూడుకున్నటువంటి మాట, అది మాయ. అది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆ విధంగా నా స్వరూపం ఏమిటో తెలియకుండా చేసి మాయ కూర్చుంటుంది. అందుకని ఎవరు జీవుడు ఈశ్వరుడు ఒకటే అన్నది తెలుసుకోలేకపోతారు. తెలుసుకోలేక ఏదో నేను పూర్ణుడను అన్న మాట తెలుసుకోలేకుండా ఆ వెలతి నింపుకుందుకై ఆ కోరిక ఈ కోరిక అని
కోరికల చుట్టూ పరిగెడుతూ ఉంటారు అని చెప్పడం అందులో తాత్పర్యం. సో అయితే దీనికి విరుగుడు ఏమిటి? మామేవ ఏ ప్రపద్యంతే ఏతాం మాయాం తే తరంతి. ఎవరైతే నన్నే అన్ని విధములుగా నన్నే శరణు చేస్తారో వారు ఈ మాయాశక్తిని అతిక్రమించగలరు. అంటే ఉన్నది ఉన్నట్టుగా, అంటే ఆ లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, నేను నాది అనేటటువంటి ఒక కళ్ళజోడు పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తే అంతా కూడా అలాగే కనిపిస్తుంది. ఒక ఎర్రని కళ్ళజోడులోంచి ప్రపంచం చూస్తే ఎర్రగా ఎలా కనిపిస్తుందో, ఆ నేను నాది అనేటటువంటి ఒక కళ్ళజోడిని పెట్టుకుని ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఆ నేను నాది అనే కళ్ళజోడిని తీసి పక్కన పెట్టాలి. అది మామేవ ఏ ప్రపద్యంతే. అంటే ఉన్నది నేనే అని తెలుసుకోవడం. మామేవ ఏ ప్రపద్యంతే అంటే ఉన్నది నేనే, అంత ఉన్నది అంతయో కూడా పరమాత్మయే అని తెలుసుకుంటే ఈ మాయను అట్టివారు తే ఏతాం మాయా తరంతి. చదువుదాం శంకర్ల భాష్యము. దైవీ దేవస్య మహేశ్వరస్య విష్ణోః. దైవీ అంటే దేవుని యొక్క, అంటే మహేశ్వరుని యొక్క, ఈశ్వరుని యొక్క. ఈశ్వరుని యొక్క అంటే విష్ణువు యొక్క అని అర్థం. అంటే ఇక్కడ విష్ణువు యొక్క అంటే మళ్ళీ వైకుంఠంలో ఉన్న ఈశ్వరుని యొక్క అని, వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణువు యొక్క అని కాదు అర్థం చేసుకోవడం. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము. వేవేష్టి ఇది విష్ణువు, అది దాని వ్యుత్పత్తి. విష్ణువు అంటే ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది, అది విష్ణు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో, ఓమ్ని ప్రెసెంట్ అంటాగా ఇంగ్లీష్ లో, ఓమ్ని ప్రెసెంట్ కి విష్ణువు అని పేరు. అంతటా వ్యాపించి ఉన్నది ఏదైతే ఉన్నదో అది విష్ణు, అది ఏ పరమాత్మ. అంతటా వ్యాపించి, ఇప్పుడు సూర్యుని యొక్క కాంతి దృష్టాంతం, అంతరిక్షంలో అంతటా వ్యాపించి ఉన్నది ఏమిటి? సూర్యకాంతి. అంతరిక్షం అంతా అంటే సృష్టి అంతయు కూడా వ్యాపించి ఉన్నది సూర్యకాంతి. ఎక్కడా కూడా మీకు సృష్టిలో సూర్యకాంతి లేనటువంటి జాగా కనిపించదు. కాకపోతే సూర్యకాంతి రిఫ్లెక్ట్ అయ్యే మీడియం లేకపోతే, ఈ ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పుకున్నాం, అవుటర్ స్పేస్ లో సూర్యకాంతి రిఫ్లెక్ట్ అయ్యే మీడియం లేని చోట సూర్యకాంతి కనిపించదు. అంతే, లేదని కాదు, ఉందిగా. ఓ శాటిలైట్ పెడితే శాటిలైట్ మెటీరియల్ మీద సూర్యకాంతి పడి శాటిలైట్ మనకి కనిపిస్తుంది, శాటిలైట్ రిఫ్లెక్ట్ అయ్యి. శాటిలైట్ లేదు, ప్లానెట్ లేదు, అంటే రిఫ్లెక్టింగ్ మీడియం ఏది లేదు. ప్లానెట్ లేదు, స్టార్ లేదు, మీటియర్ లేదు, ఏమీ లేదు. సో రిఫ్లెక్టింగ్ మీడియం ఏమీ లేదు. ఎక్కడ రిఫ్లెక్టింగ్ మీడియం లేదో అక్కడ సూర్యుని యొక్క కాంతి కనిపించదు. కానీ సర్వవ్యాపకమైనటువంటిది సూర్యకాంతి. అదే అందుకనే అది పర్ఫెక్ట్ దృష్టాంతం. అదే విధముగా పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎక్కడెక్కడైతే ఒక జీవి ఉన్నదో అక్కడ పరమాత్మ రిఫ్లెక్ట్ అయి పరమాత్మ కనిపిస్తుంది. పరమాత్మ యొక్క శక్తి ఆ జీవుని రూపంలో కనిపిస్తున్నది. ఆ జీవుడు జస్ట్ రిఫ్లెక్షన్ యొక్క, ప్లానెట్ లో అట్మాస్ఫియరిక్ కాంబినేషన్ బట్టి ఆ ప్లానెట్ ఒక కలర్ లో కనిపిస్తుంది. అర్త్ బ్లూగా కనిపిస్తుంది, అవుటర్ స్పేస్ నుంచి మార్స్ ఎర్రగా కనిపిస్తుంది. రెండు ఒకటే సూర్యకాంతి. డిఫరెన్స్ ఏంటంటే రిఫ్లెక్టింగ్ మీడియం వేరు. ఇక్కడ రిఫ్లెక్టింగ్ మీడియం వేరు, అక్కడ రిఫ్లెక్టింగ్ వేరు. అలాగే ఈ జీవునిలోని పక్కనున్న జీవునిలోని ఇద్దరిలోనూ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నది అదే పరమాత్మ. రిఫ్లెక్టింగ్ మీడియం వేరు. ఈ శరీరం వేరు, ఆ శరీరం వేరు. ఈ మీడియం వేరు, ఆ మీడియం వేరు. మీడియం యొక్క క్వాలిటీని బట్టి ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. రిఫ్లెక్టెడ్ సో అక్కడ తేడాలు మీడియంకే కానీ పరమాత్మవి కాదు అని తెలుసుకోవడం. మామేవ ఏ ప్రపద్యంతే. అంతరిక్షంలో అంతటా వ్యాపించి ఉన్నది సూర్యకాంతి అని తెలుసుకున్నట్టుగా అర్థం చేసుకోవడం. అలా దాన్ని మామేవ ఏ ప్రపద్యంతే, సర్వధర్మాన్ పరిత్యజ్య అని కూడా లాస్ట్ లో ఇన్స్ట్రక్షన్ రాబోతోంది. దాని
అర్థం అది. అయితే అందుకనే మమ మాయ అన్న చోట కూడా అక్కడ విష్ణోహో అని అర్థం చెప్తున్నారు. విష్ణువు అంటే సర్వవ్యాపకమైనది విష్ణువు. అందుకనే వేద మంత్రంలో విష్ణు శబ్దానికి సూర్యుడు అని అర్థం. విష్ణు అంటే వేదములో సూర్యుడని. తర్వాత పౌరాణికంగా వైకుంఠములో ఉన్న విష్ణువు అని దానికి ఒక రూపాన్ని పెట్టి, అది లిటరేచర్లో వచ్చినటువంటి అసోసియేషన్. ఒరిజినల్ అసోసియేషన్ అయితే వేద మంత్రముల్లో విష్ణువు అంటే సూర్యుడు అని అర్థం. సో విష్ణోహో ఈశ్వరుని యొక్క, ఈశ్వరుడు అంటే సంస్కృతంలో ఈశ్వరుడు అంటే అంతఃయమయతి అని అర్థం, అంటే అంతర్యామి అని అర్థం. ప్రతి దాంట్లోనూ కూడా అంతర్యామి అయి ప్రతి ఈ జగత్తులో కనిపించే ప్రతి వస్తువును, జీవిని నిలబెడుతున్నది అని అర్థం. మళ్ళీ మన సినిమా దృష్టాంతానికి వెళ్తే, సినిమా అంతట్లోనూ అంతర్యామి అయి సినిమాలో కనిపించే చిత్రాలన్నింటినీ, సీనరీస్ ని, క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా నిలబెడుతున్నది ఎవరు? ప్రొజెక్టర్ లైట్. సో సినిమాకి ఈశ్వరుడు ప్రొజెక్టర్ లైట్. అలాగే జగత్తుకి ఈశ్వరుడు అంతర్యామి అయి ప్రతిదాన్ని కూడా నిలబెట్టున్నది అని అర్థం. ప్రతిదాన్ని మనకి తెలిసేటట్టు చేయున్నది, ప్రతిదీ ఉండేటట్టు చేయున్నది, అది ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుని యొక్క, విష్ణువు యొక్క స్వభూతాహ. హీ అంటే ముందు పెట్టుకోవాలి. హీ యస్మాత్ సెంటెన్స్ కి ముందు పెట్టుకోవాలి. ముందు శ్లోకానికి దీనికి కనెక్షన్. స్వభూతాహ ఏషా యథోక్త, స్వభూతాహ కాదు, స్వభూత స్త్రీలింగం. స్వభూత ఏషా యథోక్త గుణమయి. పైన చెప్పిన విధముగా గుణమయి, త్రిగుణాత్మకము. ఇందాక చెప్పుకున్నాం కదా, సత్వరజస్తమో గుణములు ఏ విధంగా కలిసి లేనిది ఉన్నట్టు అనిపించేటట్టు చేస్తున్నాయో, ఆ విధమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి మాయ. స్వభూత అంటే తన స్వభావము, స్వభావభూత అని అర్థం. స్వభూత అంటే ఇది ఈశ్వరుని యొక్క స్వభావము. ఈశ్వరుని యొక్క స్వభావమే మాయాశక్తి. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సృష్టిలో ఇంటెలిజెన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఇనర్ట్ మెటీరియల్ ఉంది. ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అది సృష్టి యొక్క స్వభావము. ఈ మూడు ఏమిటంటే అది దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దే ఆర్ ద నేచర్ ఆఫ్ ద యూనివర్స్. అనే యూనివర్స్ లో ఇంటెలిజెన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఇనర్ట్ మెటీరియల్ ఉంది. సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమో గుణము ఉన్న. సత్వగుణము ఇంటెలిజెన్స్, యాక్షన్ రజోగుణము, మ్యాటర్ తమో గుణము. ఏమిటది అంటే అది యూనివర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్, అది దాని స్వభావము. స్వభావభూతాహ స్వభావభూత ఏషా యథోక్త గుణమయి మమ మాయా. నా యొక్క ఈ మాయాశక్తి, ఎందుకంటే నా స్వభావమే అయినటువంటి మాయాశక్తి. దురత్యయ దుఃఖేన అత్యయ అతిక్రమణం యస్యాహ సా దురత్యయ. దుఃఖేన అతిక్రమణం అంటే అతిక్రమించుట దుఃఖము, అది దురత్యయ. తత్ర ఏవం సతి సర్వధర్మాన్ పరిత్యజ్య. అయితే ఈ పరిస్థితి ఇలా ఉండగా సర్వధర్మాన్ పరిత్యజ్య, వేరే ధర్మములన్నింటి అంటే వేరే ఆలోచనలు, వేరే సూపర్ ఇంపోజిషన్, వేరే రకంగా అర్థం చేసుకోవడము, అటువంటివన్నీ కూడా పరిత్యజ్య. అంటే ఈ మాయాశక్తి అనే కళజోడులోంచి ఈ జగత్తును చూడడం మానేసి, నేను నాది అనేటటువంటి అహంకార మమకారములనే పర్స్పెక్టివ్ తో ఈ జగత్తును చూడడం మానేసి అని అర్థం. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే మామేవ మాయావినం స్వాత్మభూతం. సో ఈ మాయావినం అంటే మాయాశక్తికి ఈశ్వరుడునైన నన్ను, స్వాత్మభూతం పైగా స్వరూపము కూడా సకల ప్రాణులకు స్వరూపమైనటువంటి నన్ను, అంటే ఆత్మ అయినటువంటి నన్ను, అంటే అందరికీ అన్ని జీవుల యొక్క సారము అయినటువంటి నన్ను, మాయావినం స్వాత్మభూతం.
ఈ మాయకు ఈశ్వరుడనైనటువంటి ఆ అన్ని జీవులకు సారమైనటువంటి నన్ను సర్వాత్మన ఏ ప్రపద్యంతే. సో సర్వాత్మన అంటే అన్ని విధములుగా ఏ ప్రపద్యంతే, ఎవరైతే నన్ను శరణు తెచ్చెదరో. ఆ సర్వాత్మన అంటే అన్ని విధములుగా అని చెప్పుకోవచ్చు, సర్వాత్మ అన్ని విధముల చేత అని చెప్పుకోవచ్చు. సర్వాత్మన అంటే సర్వాత్మ భావము అని ఇదివరకు చెప్పారుగా. సమత్వ భావమే సర్వాత్మ భావం. అంతటా కూడా పరమాత్మయే ఉన్నది అని తెలుసుకొనుట అని కూడా చెప్పుకోవచ్చు. అలా చెప్పుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు అంతరిక్షము సూర్యుడి యొక్క దృష్టాంతము. అంతరిక్షములో అంతటికీ ఆత్మ అంతరిక్షానికి సూర్యుని యొక్క కాంతియే. ఆ విధంగా సర్వాత్మన ఏ ప్రపద్యంతే, సర్వాత్మ భావము చేత లేదా అన్ని విధముల చేత నన్నే శరణు జొచ్చెదరో. తే మాయాం ఏతాం సర్వభూత మోహినీం, అన్ని భూతములను అంటే అన్ని జీవులను కూడా మోహింపజేసేటటువంటి ఈ మాయాశక్తిని తరంతి అతిక్రామంతి, ఈ మాయాశక్తిని అతిక్రమించెదరు. అంటే ఏంటి? సంసార బంధనాత్ ముచ్యంతే ఇత్యర్థః. ఈ సంసార బంధము నుండి విముక్తులవుతారు. మాయను అతిక్రమించుట అంటే సంసార బంధము నుండి విముక్తులవుతారు. అంటే సంసారం అనగానేమి? కోరికని బట్టి కర్మ, ఆ కర్మ ఫలాన్ని అనుభవించుట అనేటటువంటి సైకిల్. ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తుంటే అది పూర్తయ్యేలోపు ఇంకో కోరిక వస్తుంది, మళ్ళీ కోరిక వస్తుంది, మళ్ళీ కోరిక వస్తుంది. ఆ విధంగా ఆ కోరిక కర్మ ఫలము అనే సైకిల్లో చిక్కుకుపోయి ఉండుట. అది ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఫలానా అనే ఐడియా నుంచి వచ్చింది. నేను పూర్ణుడను కాను, నేను అల్పుడను అనే ఐడియా నుంచి ఓ కోరిక పుట్టింది. ఈ ఈ వెలతిని నేను నింపుకోవాలి. ఆ వెలతిని నింపుకుందుకు ఏదో కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరేలోపు ఇంకో కోరిక పుడుతుంది. అది సంసార బంధము. ఆ సంసార బంధం నుండి ఆ సంసార బంధం నుండి విముక్తులవుతారు. అంటే కర్మలు చేయటం మానేస్తారని అని సూపర్ఫిషియల్ గా అనుకోవచ్చు. కానీ అక్కడ కర్మలు చేసినా చేయకపోయినా కర్మలలో నేను నాది అనేటటువంటి మూలము నుంచి పుట్టినటువంటి కోరిక ఉండదు. లోక సంగ్రహార్థం కర్మలు చేస్తారు, లేకపోతే డ్యూటీ బౌండ్ గా కర్మలు. ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీర యాత్రకు ఏం కావాలో అది, లేదా చేసే పనంతా ఈశ్వరార్పణ బుద్ధితో లోక సంగ్రహార్థం చేస్తారు. అది అక్కడ సంసార బంధం నుండి విముక్తులై ఉంటారు. అంటే అటువంటి పర్స్పెక్టివ్ తో ఉంటారని అర్థము. చదువుదాం శ్లోకం ఇంకొకసారి. దైవీ హ్యేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. అవతారిక. యది త్వాం ప్రపన్నాః మాయామేతాం తరంతి కస్మాత్ త్వామేవ సర్వే న ప్రపద్యంతే ఇతి. యది ఒకవేళ త్వాం ప్రపన్నాః ఏతాం మాయాం తరంతి, నిన్ను శరణ కోరిన వారు ఈ మాయను అతిక్రమించగలిగితే, మరి కస్మాత్ ఏ కారణం చేత, త్వామేవ సర్వేన ప్రపద్యంతే, మరి అందరూ నిన్నే ఎందుకు శరణు చేయటలేదు? అది ప్రశ్న, వ్యాలిడ్ ప్రశ్న. మరి మాయాశక్తి యొక్క ప్రభావం నుండి బయటపడాలంటే ఉన్నది అంతయు ఈశ్వరుడే అని తెలుసుకోవాలి. మరి అందరూ ఎందుకు తెలుసుకోవట్లేదు? అంత సింపుల్ అయితే సొల్యూషన్, అందరూ ఎందుకు చేయటలేదు? అది ప్రశ్న. సో వ్యాలిడ్ ప్రశ్న. అంత
వన్ లైన్ సొల్యూషన్ అయితే ప్రాబ్లంకి మరి అందరికీ అర్థమైపోయి ఉండాలిగా. అందరూ ఎందుకు చేయట్లేదు ఎందుకంటే నా మాం దుష్కృతిన మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయా అపహృత జ్ఞానా ఆసురం భావం ఆశ్రితా. సో దుష్కృతిన మూఢా నరాధమా. చూడండి, అలా తెలుసుకొని వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ అడ్జెక్టివ్లు వాడుతున్నారు. అంతయు ఉన్నది అంతయు కూడా పరమాత్మయే అని తెలుసుకోని వాళ్ళకి, ఆర్ అంతరిక్షం ఎగ్జాంపుల్, ఔటర్ స్పేస్ లో ఉన్నది అంతయు వ్యాపించి ఉన్నది సూర్యకాంతియే అని ఎవరికైతే అర్థం కాదో అటువంటి వాళ్ళని మూఢులు, నరాధమాహ, నరులలో అధములు, దుష్కృతిన పాపములు చేయువారు అంటే వాళ్ళకి వాళ్ళు దుఃఖమును తెచ్చుకునేవారని, అనవసరమైన పనులు తెచ్చి చేసుకుని కష్టపడి దుఃఖించేవారని అర్థం. సో దుష్కృతిన మూఢాహ నరాధమ, ఎంత స్ట్రాంగ్ అడ్జెక్టివ్స్ వాడుతున్నాడు చూడండి. అటువంటి వాళ్ళు నన్ను నా ప్రపద్యంతే, నన్ను శరణు చేయరు. ఎందుకు? మాయయా అపహృత జ్ఞాన, మాయ చేత అపహరింపబడినటువంటి జ్ఞానము కలిగినవారు. అంటే మొన్న లాస్ట్ టైం మనము చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు సబ్జెక్ట్ తెలుసుకునే ప్రయత్నం ఉండాలి. సబ్జెక్ట్ తెలుసుకునే ప్రయత్నం ఉన్నవాడికి, సబ్జెక్ట్ అర్థమైన వాడికి ఎలాగూ మార్కులు వస్తాయి. సబ్జెక్ట్ అయితే అర్థమైతే చక్కగా మార్కులు వస్తాయి. ఒకవేళ ఏ కారణం చేత ఆ రోజు పరీక్ష సరిగ్గా రాయలేక మార్కులు రాకపోయినా కూడా అంత దుఃఖాన్ని అనుభవించరు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది మనసులో, మరేం పర్వాలేదు మరోసారి రాసుకుంటాం. ఎందుకంటే సబ్జెక్ట్ అర్థమైందిగా, ఈ రోజు కాకపోతే రేపైనా అందులో పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. సబ్జెక్ట్ అర్థం అవడం మోర్ ఇంపార్టెంట్. అది సబ్జెక్ట్ అర్థమైన వాడికే తెలుస్తుంది ఆ మాట. సబ్జెక్ట్ అర్థం కాని వాళ్ళకి ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ అర్థం కానంత కాలము దృష్టి ఓన్లీ రిజల్ట్ మీదే ఉంటుంది. అది వైసే వరుస కూడా, కేవలము రిజల్ట్ మీదే దృష్టి ఉన్నంత కాలము సబ్జెక్ట్ అర్థం కాదు కూడా. సబ్జెక్ట్ అర్థం చేసుకునేటటువంటి తీరిక ఉండదు. ఎంతసేపు రిజల్ట్ ఎలా సంపాదించాలనే ఆరాటమే తప్పించి సబ్జెక్టుని మనం అర్థం చేసుకోవాలి అనే తీరిక ఇవ్వదు మనసు, స్పేస్ ఇవ్వదు. స్పేస్ ఇవ్వాలి, మనసు ఖాళీగా ఉండాలి, కాస్త ఓపెన్ మైండెడ్ గా ఉండాలిగా సబ్జెక్ట్ అర్థం చేసుకుందుకు. ఇలాగే అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ అర్థమైన వాడికి రిజల్ట్ మీద ఆటోమేటిక్ గా అంతటి దాన్ని ఏమంటారు, అటాచ్మెంట్ ఉండదు. రిజల్ట్ వస్తుంది ఏదో రోజు గ్యారంటీగా, ఎందుకంటే సబ్జెక్ట్ అర్థమైందిగా, గ్యారంటీగా రిజల్ట్ వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది మనిషికి. ఆ కాన్ఫిడెన్స్ పోదు సబ్జెక్ట్ అర్థమైనంత కాలం. సో అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. ఎవరికైతే మాయయా అపహృత జ్ఞాన, మాయ చేత అపహరింపబడినటువంటి జ్ఞానము కలిగిన వారు, ఉన్నాను సత్వగుణము ఉన్నది తెలియట్లేదు, నా స్వరూపం పూర్ణుడిని తెలియట్లేదు, కప్పబడి ఉన్నది, దాన్నే మాయ యొక్క ఆవరణ శక్తి అంటారు. అది తమో గుణము. అలాగే స్వరూపము ఆవరింపబడి ఉన్నది కాబట్టి వేరే తన స్వరూపము కాని దాన్ని పట్టుకొచ్చి నేను అల్పుడను, నేను పరిచ్ఛిన్నుడును అనే భావాన్ని ఆరోపించు కూర్చోడుకను రజోగుణము. అది మాయ యొక్క విక్షేప శక్తి అంటారు. ఆవరణ శక్తి, విక్షేప శక్తి, రెండు శక్తులు మాయకి. ఒకటి ఆవరణ, ఉన్నదాన్ని కప్పేసి ఉంటుంది. విక్షేపము, లేనిది పట్టుకొచ్చి ఆరోపణ చేస్తుంది. సో ఆ మాయ చేత అపహరించబడినటువంటి జ్ఞానము కలిగిన వారై ఏమవుతారు? ఆసురం భావం ఆశ్రిత, ఆసురీ భావమును ఆశ్రయిస్తారు. అంటే ఆసురీ భావము అంటే అసురుడు అంటే ఎవరు? ఫుల్లీ మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్ ఉన్నవాడు అసురుడు. అంటే ఈ జగత్తులో ఇంద్రియముల యొక్క విషయములు వలన కలిగే భోగము, ఆ భోగములో ఉండే ఆనందము, ఇదే సత్యము అనుకునేవాడు అసురుడు. అసురుడు అంటే అసుసు రమంతే, అంటే ఉన్న విషయముల యొక్క
ఎక్స్పీరియన్స్ని, అదే సత్యము. ఈ జగత్తులో అదే యథార్థం. ఆ ఆనందం అనేది బయట వస్తువులో, ఆ వస్తువు యొక్క అనుభవములో ఉన్నది అని అనుకునేవాడు అసురుడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు స్టోరీలో వాళ్ళిద్దరికీ ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్ అదే. తండ్రి అసురుడు అంటే తండ్రి ఎక్స్ట్రీమ్లీ మెటీరియలిస్టిక్. అంటే మనకి పురాణంలో అలా రాక్షసుడి కింద బొమ్మ వేరేగా చిత్రీకరిస్తారు స్క్రీన్ మీద, చక్కగా బాగుంటుందని. కానీ ఫండమెంటల్ గా అతను మెటీరియలిస్టిక్ పర్సన్, ఎక్స్ట్రీమ్లీ మెటీరియలిస్టిక్ పర్సన్. ఈ ఈ ఈ జీవితం యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎంత మెటీరియలిస్టిక్ ప్లెజర్ ని సంపాదించుకోగలిగితే అంత కూడబెట్టుకుని కూర్చోవాలి. కూడబెట్టుకుని ఆ మెటీరియలిస్టిక్ ప్లెజర్ ని అనుభవించాలి. బంగారాన్ని కూడబెట్టుకుని అనుభవించాలి. వాడు హిరణ్యకశిపుడు. అంటే అక్కడ బంగారము అంటే విషయ భోగములని అర్థం, ఇంద్రియ విషయములతో కూడిన భోగము. అది తండ్రి యొక్క యాటిట్యూడ్, హిరణ్యకశిపుడు యొక్క యాటిట్యూడ్. అతని పర్స్పెక్టివ్ అది, ఎక్స్ట్రీమ్లీ మెటీరియలిస్టిక్. కొడుకు కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ మామేవ ఏ ప్రపద్యంతే, ఆ కేటగిరీకి చెందినవాడు ప్రహ్లాదుడు. ఆ ఆనందం అనేది ఆనందం అనేది బయట లేదు వస్తువులో. ఆనందము నీ స్వరూపము, ఆనందము మన స్వరూపమే. నా స్వరూపమే ఆనందము, నేను పూర్ణుడను, నా స్వరూపము ఆనందము అని అన్న పర్స్పెక్టివ్ తో ఉన్నవాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుని యొక్క జ్ఞానము మాయయా అపహృత జ్ఞాన, అందుకని అతడు ఆసురం భావం ఆశ్రిత. మాయ చేత జ్ఞానము అపహరించబడి బయట వస్తువులో ఉన్న అనుభవమే సత్యము, అదే ఆనందానికి మూల కారణము అని నిశ్చయించుకుని కూర్చున్నవాడు హిరణ్యకశిపుడు, అతని పర్స్పెక్టివ్. సో అతనికి ఏమనిపిస్తుంది, నేను ఇలా ఉన్నాను కాబట్టి నా కొడుకు కూడా ఇలాగే ఉండాలనిపిస్తుంది. ఒక బిజినెస్ మ్యాన్ కి తన పిల్లలు వాళ్ళ తన యొక్క బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా ఇప్పుడు నా బిజినెస్ ని ఇన్హెరిట్ చేసుకుని దీన్ని ఇంకా 100 రెట్లు 1000 రెట్లు పెంచేసేయాలి అని బిజినెస్ మ్యాన్ కి ఏ విధంగా కోరికుంటుందో హిరణ్యకశిపుడికి కూడా అదే కోరిక. కొడుకు అంటాడు, ఇవన్నీ కాదు, ఇందులో ఆనందం లేదని ఇతను అంటాడు. వాళ్ళిద్దరికీ ఉన్న తగు అది. ప్రహ్లాదుడి యొక్క శ్లోకాలన్నీ మీరు చూస్తే జాగ్రత్తగా మళ్ళీ 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 ఇదే మాట చెప్తాడు. సినిమాలో చిత్రీకరించుకుందుకి బయట స్టోరీ స్క్రీన్ మీద వేరేలా కనిపిస్తుంది, కాకపోతే మెసేజ్ ఇది. సో మాయ అపహృత జ్ఞాన ఆసురం భావం ఆశ్రిత. ఆ ఆసురీ భావానికి మూల కారణం ఏమిటి అంటే నేను పూర్ణుడను అన్నటువంటి జ్ఞానము అపహరింపబడి ఉన్నది. నేను పూర్ణుడను కాను, నేను అల్పుడను. నాలోని ఆనందము, ఆ పూర్ణత్వము అనుభవించడానికి నేను ఏదేదో కూడబెట్టేసుకోవాలి ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచాన్ని నెగ్గేసి అందులోంచి ఏదేదో తీసుకొచ్చి కూడబెట్టేసుకోవాలి. అది ఆసురీ భావము అంటే. సో ఆసురం భావం ఆశ్రిత. అసురుడు అంటే వేరే హిరణ్యకశిపుడో హిరణ్యాక్షుడో వాళ్ళు స్క్రీన్ మీద చిత్రీకరించినట్టు అలాగా కొమ్ములు కోరలు అవి ఉంటాయని కాదు. స్క్రీన్ మీద అలా చిత్రీకరించుకోవచ్చు, బాగుంటుంది సినిమాకి, కానీ దాని అర్థము మెటీరియలిస్టిక్ పర్సన్ అని అర్థం. సో అలాంటి వాళ్ళు దుష్కృతిన మూఢ నరాధమాః ఆసురం భావం ఆశ్రిత. ఆసురీ భావమును ఆశ్రయించిన వారు వాళ్లే పాపమును చేస్తారు. అంటే ఇప్పుడు నేను పూర్ణుడను అన్న భావం ఉన్నవాడు పాపం చేయాల్సే స్కోపే ఉండదు, అసలు అవసరమే ఉండదు. నాకేదో కావాలంటే కదా, ఇప్పుడు అనవసరమైన పని ఎందుకు చేయాలి? నా దగ్గర లేనిది సంపాదించుకునే దృష్టికోణం ఉంటేనే అనవసరమైన పని చేస్తాం. అసలు ఆ పర్స్పెక్టివ్ లో నాకేదో కావాలి అన్నటువంటి థాటే లేదనుకోండి, అప్పుడు అసలు అనవసరమైన పని చేసే అవకాశమే ఉండదు, అసలు స్కోప్ ఉండదు. అందుకని నేను నాది అన్న పర్స్పెక్టివ్ తో పనులు చేసినంత కాలము, మరి ఇక్కడ మనకి అడ్జెక్టివ్ నచ్చకపోయినా శ్రీకృష్ణుడు అయితే చాలా క్లియర్ గా చెప్తున్నాడు, దుష్కృతిన మూఢ నరాధమా. ఇంకంతకన్నా స్ట్రాంగ్ అడ్జెక్టివ్స్ ఎలా వాడలేరు. అది ఇంకంతకన్నా స్ట్రాంగెస్ట్ అడ్జెక్టివ్ ఏమి ఉండదు. నేను నాది అనే పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే అలాగే తయారవుతాం.
ఆ నేను నాది అనే పర్స్పెక్టివ్ లో అనవసరమైన పనులు చేసి అనవసరమైన కర్మఫలాలను పొంది అనవసరమైన దుఃఖాన్ని తెచ్చుకుంటాం. అందుకని దుష్కృతిన మూఢాహ నరాత్. అది చెప్పుకోవడానికి ఎంత పుణ్యకరమైనటువంటి కర్మ అయినా ఫైనల్ గా అందులోంచి వచ్చేది దుఃఖమే. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత దుఃఖమే మిగులుతుంది ఒక విధంగా. సో అన్ని కర్మలు దుఃఖానికే కారణం అవుతాయి. అన్ని అంటే నేను నాది అన్న పర్స్పెక్టివ్ కర్మలో ఉన్నంత వరకు ఆ కర్మ ఎంత పుణ్యకరమైనటువంటి కర్మ అయినా అది దుఃఖాన్నే తెచ్చుకొస్తుంది. సో ఒక విధంగా అన్ని కర్మలు దుఃఖమే. ఎప్పుడు నేను నాది అనే పర్స్పెక్టివ్ ఉన్నంత వరకు. నేను నాది అన్న పర్స్పెక్టివ్ తీసి పక్కన పెట్టి కర్మ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సేవ చేసినప్పుడు సాధారణంగా ఆ విధంగా అట్లీస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆ విధంగా నేను నాది అన్నటువంటి పర్స్పెక్టివ్ని పక్కన పెట్టి చేసే అవకాశం ఉన్నది. అప్పుడు అవి ఆ ఆ యాక్టివిటీస్ నుంచి దుఃఖము పుట్టదు. ఎందుకంటే అక్కడ నేను నాది అనేటటువంటి పర్స్పెక్టివ్ లేదు. మాయ అపహృత జ్ఞాన అది ఉండి మాయ చేత పడిన జ్ఞానము తద్వారా నేను నాది అనే కాన్సెప్ట్ తో పని చేయడము దుఃఖానికే కారణమవుతుంది. నమాం పరమేశ్వరం దుష్కృతిన పాపకారిణ. సో దుష్కృతిన అంటే పాపకారిణులు. దీన్ని అలా అర్థం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. నేను నాది అనే పర్స్పెక్టివ్ తో చేసే కర్మ అంతా కూడా దుఃఖానికే దారితీస్తుంది. దుఃఖం అనగా పాపము. పాపము ఈజ్ ఈక్వల్ టు దుఃఖము అర్థం. మూఢాహ ప్రపద్యంతే నరాధమాహ. సో నరులలో అధములు ఎవరైతే ఉంటారో అటువంటి మూఢులు నా మాం ప్రపద్యంతే నన్ను శరణు చేయరు. నరాణం మధ్యే అధమాహ. నరాధమాహ అన్నదానికి విగ్రహవాక్యం. నరులలో అధములు. నికృష్టాహ. శంకర్లు ఇంకో అడ్జెక్టివ్ కూడా దానికి పర్యాయ పదాల్లో తీర్చారు. నికృష్టులు. తేచ మాయయ అపహృత జ్ఞానాః. వారు వారి జ్ఞానము మాయ చేత అపహరింపబడి. మాయయ తృతీయ. మాయ చేత అపహృత జ్ఞానాః అపహరింపబడినటువంటి జ్ఞానము కలవారై ఆసురం భావం అసురీభావమును. అసురీభావం అంటే ఏమిటి? హింసానృతాది లక్షణం. హింస అనృత ఆది లక్షణ. హింస మళ్ళీ అనృతము అంటే అసత్యమును పలుకుట, హింసలు చేయుట అనేటటువంటి లక్షణమును ఆశ్రితాహ ఆశ్రయించిన వారు అవుతారు. చాలా చాలా క్లియర్ శ్లోకము, కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం, మనసు ఒప్పదు. చదువుదాం ఇంకోసారి శ్లోకము. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.